నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, చాలామంది అడుగుతూ ఉంటారు కదా! వంట వీడియోలు పెట్టు అని. అంటే వాళ్ళు ఇచ్చిన ఎలా ఉంటది ఫుడ్ అనేది చాలామంది వీడియోలు పెట్టు అంటుంటారు. కానీ ఇప్పుడు నేను రూమ్‌లో చికెన్ అయితే చేస్తున్నా. అది కూడా ఇప్పుడు టైం ఎంత తెలుసా? చూడండి మీరే. తినే టైము 8 అయింది. ఈ టైంలో చికెన్ చేస్తున్నా. ఎందుకంటే నాకు పొద్దున్నుంచి డ్యూటీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే రూమ్‌కొచ్చిన. సో, రూమ్‌కొచ్చి లాగేది చేసిన. ఇప్పుడు నన్నైతే ఎవరు పిలిచరు. సో, ఈ చికెన్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఇది రెండోసారి చేయడము. ఒకసారి చికెన్ చేసి ఇంకొక అతను ఉన్నాడు కదా! బెంగాల్ అతను డ్రైవరు. అతనికి పెట్టినా. అతను చాలా బాగా చేసినావు నాకు మళ్ళా చేసి అని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చినాడు. సో, నా స్టైల్‌లో అంటే నేను మామూలుగా ఇంటి దగ్గర చేసేది కాకుండా డిఫరెంట్‌గా అయితే చేద్దాం అనుకుంటున్నా. సో, ఎలా చేస్తాను ఏం కథ అనేది మీరు లాస్ట్ వరకు తెలుసండి. అలాగే నేను రూమ్‌లో బియ్యం అంటే అన్నం కూడా నేనే చేసుకుందాం అని చెప్పి బియ్యం కూడా తీసుకున్నా. అంటే బియ్యం ఆల్రెడీ మా మా ఇంట్లో వాళ్ళైతే ఇచ్చినారు. చికెన్ ఇంతకుముందు కూడా నాకు ఇచ్చిన్నారు. నేను చేసుకొని తిన్నా. అతనికి కూడా పెట్టినా. సో, ఇప్పుడైతే ఆయనైతే ఇచ్చినాడు. ఆ చికెన్ కూడా చూపిస్తా చూడండి. ఇంకా ఆ బియ్యం చూస్తే మీరైతే సెల్యూట్ కొడతారు. ఇంకే ఇదే బియ్యము 5 కేజీల ప్యాకెట్ అనమాట. నాకు కొన్ని ఇచ్చినారు. ఇదిగో చూసారా? మన ఇండియన్ బియ్యం అనమాట. సో, సెల్యూట్ మై ఇండియా. చూసినారు కదా? ఇంకా చికెన్ వచ్చేసరికి ఆయన అంత బాగా కుంది కడిగి పెట్టినాడు. కానీ మళ్ళీ మనం కడుగుదాము. సో, ఇది చికెను. ఇంకా మన దగ్గర సామాన్లన్నీ ఉన్నాయి. ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్, అదే తెల్లగడ్డలు, ఇంక ఇక్కడేమో మనకి మసాలాలు అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఇవన్నీ నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి. సో, నేను ఎట్లా చేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి. వెరైటీగా అయితే చేస్తా. అతనికి చాలా బాగా నచ్చిందంట బెంగాల్ అతనికి. సో, మీ అందరికి కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో చూపిస్తా చూడండి. ఇదేమో కొత్త కడాయి ఇది. ఇది రెండోసారి వంట చేయడం దీంట్లో. ఇంకా మన దగ్గర కడిగేదానికి ఏం లేవు. దీంట్లోనే కడిగేద్దాము. దీంట్లోనే మళ్ళీ ఇది కూడా గడ్డ కట్టింది ఐస్ అంత ఐస్ ఉన్నట్టున్నది ఇది. ఇక్కడ అన్నీ కూడా చికెన్ కానీ చేపలు కానీ ఆల్మోస్ట్ అన్నీ ఈ మార్గానే ఐస్ లాగా ఉంటాయి. ఐస్ గడ్డ కట్టిన తర్వాత అట్లే తింటారనమాట. ఇంకేం చేయలేము. ఫ్రెష్ కూడా దొరుకుతుంది కానీ ఎక్కువ ఇయ్యే అనమాట ఐస్. ఆయన ముందుగానే కడిగినాడు కానీ మనం కూడా కడిగితే బాగుంటుంది. చికెన్ అయితే నీట్గా కడిగేసిన. ఇంకా దాన్ని కాసేపు పక్కన పెట్టి మనకు కావాల్సింది ఇదే అనమాట. ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లం. సో, ఇవన్నీ కట్ చేసుకుందాం. ఆ రోజు నేను నార్మల్గా ఏదో చేయాలని చేసేసిన దందన. అప్పుడు కూడా నేను వీడియో తీసుకున్నా. కానీ ఆ వీడియో కొద్ది అనివార్య కారణాల వల్ల డిలీట్ అయిపోయింది. సో, అందుకే తన్మయిలో ఒక ఫోటో ఉంది. ఇక్కడ నేను నా డ్రెస్ చూస్తే వేరే ఉంది. కాకపోతే సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నా. నిజంగా చాలా బాగుంది ఆ రోజు. నేనైతే 2-3 రోజులు వేసుకొని అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకొని తింటా వచ్చిన. చూడండి డిఫరెంట్గా చేస్తా. దాన్ని మీరు కూడా ట్రై చేయండి. బాగుంటుంది. ఈ ఎర్రగడ్డలు ఎంతలా ఉన్నాయి. కారం ఉండవు, పాడు ఉండవు. ఇవి ఎంతలా ఉన్నాయి ఇప్పుడు. ఒక్కొక్కటి నా తలకి ఎంత ఉన్నాయి కానీ కారం ఏమో ఉండవు. బెంగాల్ అతను కూడా కారం నేను ఎక్కువ తింటా అని కారం ఎక్కువ అన్నాడు. ఇంతకుముందు నేను చేసినప్పుడు కూడా కారం ఎక్కువ వేసిన. అప్పుడు కూడా నేను కూడా తింటాలే కారము అని. భలే ఉన్నది. నాకు నేను ఏదన్నా వంట చేసినప్పుడు నాకు బాగుండదు అని చెప్తే నాకు ఆనందం అనమాట. ఇంతలా ఎరగట్ని ఎంత చిన్నది చేసిన చూడు. ఏం చేద్దాం. అవి కాడలు అది రాల బొప్పే. దానిపైన చర్మం ఏమో పతలాగా ఉన్నది. అదే ఏమంటారు, అదేమో పతలాగా ఉన్నది. దాని కింద ఎర్రగడ్డ ఏమో మందం ఉన్నది. అందుకే అది మందంతో పెరికేసిన. వెరైటీ అంటే ఏముండదు. కాకపోతే చూసే వాళ్ళకి ఏంద్ర స్వామి అట్ట వేసినాం అని అనుకుంటారు. అట్టుంటుంది. అట్ట చేస్తా. కానీ టేస్ట్ మాత్రం దేవత్తంగా ఉంటుంది. అది ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము ఇంత అవసరంలే. కొద్దిగా వేస్తే చాలు. అది కేజీ కూడా ఉండదు చికెను. అనుకుంటున్నా కేజీ ఉంటుందో ఉండదో. ఎందుకంటే ఇక్కడ గడ్డ రావడమే కేజీ రాదు. 800 గ్రాములు. కేజీ కూడా ఉంటాయి కానీ 800 గ్రాములు ఎక్కువ, 900 గ్రాములు ఇట్లాంటి ఎక్కువ ఉంటాయి. అల్లం పేస్ట్ వేస్తారు కానీ నేను అల్లం వేస్తాను. ఎందుకంటే నా దగ్గర మిక్సీ లేదు కాబట్టి. మిక్సీ కూడా కొనుక్కోవాలి. లేకపోతే ఆ పని వాళ్ళకన్నా చెప్పి అల్లం పేస్ట్ అన్న కొట్టుకోవాలి. సో
మనము ఇవి అయితే సన్నగా కట్ చేసుకున్నాం. ఈ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు ఇవన్నీ కూడా బాగా కట్ చేసిన. అల్లం పేస్ట్ లేదు కాబట్టి అల్లము, తెల్లగడ్డలు సన్నగా కట్ చేసిన. సో ఇప్పుడు దీంట్లో ఎట్ట చేస్తానో చూడండి. చికెన్ ఇది మన చికెను. దీంట్లోనే మనము ఒక రవ్వ పసుపు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ తింటా, 2 స్పూన్లు వేస్తాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇది కారం. దీంట్లోనే మనకు చెక్క, లవంగాలు, యాలకలు అని ఒక మిక్స్డ్ పౌడర్ అయితే దొరుకుతుంది. సో ఇది దాంట్లో నేను 1 స్పూన్ వేస్తాను. ఇంకా దీంట్లోనే మనం గరం మసాలా 1 స్పూను. సో ఇవన్నీ మసాలాలన్నీ వేసేసి ఇప్పుడు మనం దీంట్లోనే మనము ముందు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లోనే వేసేద్దాము. ఫస్ట్ అల్లము, తెల్లగడ్డ. ఈ ఎర్రగడ్డ లావు లావు ఉంటాయి కాబట్టి బాగా పిసికి వేసేసినామంటే బాగుంటుంది. దీంట్లోనే ఎర్రగడ్డ, ఇంకా టమాటాలు, దీంట్లోనే పచ్చిమిరపకాయలు. ఈ కళాయి ఏమో నిండిపోయింది. సో ఇవన్నీ వేసేసినాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె. ఇంకా మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. ఒకరోజు నూనె ఎక్కువ పోసుకున్నా అంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు పిసుకోవాలన్నమాట, ముక్కకి బాగా పట్టేటట్టు. చూసేదానికేమో వెరైటీగా ఉంటుంది, మీరు భయపడకాకండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి బాగా. చూసారా, ఈ విధంగా ముక్కకి బాగా మసాలా పట్టేటట్టు పిసుకొని దీన్ని మనము ఇట్లే ఊరబెడదాము ఒక 10-15 నిమిషాలు. అన్నీ వేసి నేను సాల్ట్ వేయడం మర్చిపోయినా. దీంట్లోనే మనం ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకుందాము. అది ఎంత తింటామో కాదు, రుచికి సరిపోయేటట్టు వేసుకుందాము. అబ్బా ఇటుంటుంది మొగోళ్ళ సంసారం. సో ఉప్పు వేసినాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేస్తాం. నీళ్ళు వస్తున్నాయి అంటే చికెన్కి నీళ్ళు ఊరుతా ఉన్నట్టున్నాయి. సో ఈ విధంగా కలిపేసి ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాలు అట్లే మగ్గనిద్దాం. ఈ లోపల మనం రైస్ అయితే కడుక్కుందాము. ఇంకా రైస్ వచ్చేసరికి బాస్మతి రైస్ అనమాట. వీళ్ళు ఇచ్చే రైస్ అయితే దారుణంగా ఉంటాయి. అవి మన మసరి వాళ్ళవి అంటాయి. ఇవి అయితే కొద్దిగా బాగుంటాయి తినేదానికి. సో ఒక గ్లాస్ అయితే నాకు సరిపోతుంది. సో ఈ గ్లాసు బాగా కడిగేసి నానబెట్టేద్దాము. ఇది బియ్యం అయితే కడిగేసి నానబెట్టేసినాము. ఆ పక్క చికెను, ఈ పక్క రైస్, అవి 2 కలిసి ఈ పొయ్యిల మీద పెడితే ఎప్పటికి అవుతాయో చూడండి. ఇప్పుడైతే టైము 8:30. ఇంక ఈ వంట అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో మీరే చూడండి. వంట అయిన తర్వాత అతను కూడా అడుగుతా, టేస్ట్ చెయ్యి నా ముందర ఎట్లున్నా చూడని. సో ప్రస్తుతానికైతే బాగా ఊరినాక మళ్ళీ పెడదాం పొయ్యి మీద ఒక 5 నిమిషాల గ్యాప్. టైం అయితే 10-15 నిమిషాలు అయింది. ఇంకా మనం అయితే మంట పెట్టేద్దాం. మంట కాదు, కరెంటు పెడదాం, కరెంటు పొయ్యి కాబట్టి. సో ఒక పొయ్యి మీద చికెను, ఒక పొయ్యి మీద బియ్యం అయితే పెడదాం. ఈ పొయ్యి అయితే భలే కాలుతుంది. దీనిపైన చికెన్ పెడదాము, దీనిపైన బియ్యం పెడదాము. బాగా అవ్వాలైనా తండ్రి. ఏది కాకపోయినా చికెన్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ మాట పోతుంది. మాట కాదు, పరుగు పోతుంది. చికెన్ బాగా అయ్యేటట్టు చూడు. సో ఇది పెట్టేసిన. టైము చూడండి ఎంత అయిందో. ఇది 8:45 అయింది. ఎంత టైం పడుతుందో చూద్దాము. ఇదే ముందు మంట వచ్చింది, దీనికి అసలు మంటే రాలా. ఇది భలే మండుతుంది, ఎందుకంటే కరెంట్ వైర్ దగ్గర ఉన్నదని ఏమో తెలీదు. ఇది ఆ పొయ్యికి దగ్గర, అదే మంట కరెంటుకి దగ్గర ఉన్నదని కాలుతుందో ఎట్లా తెలీదు. లేదంటే పవర్ దీనికి సప్లై అయ్యి దాని తర్వాత దీనికి అవుతుందో తెలీదు. మొత్తానికి ఇదైతే బాగా వచ్చేసింది ఎర్రగా, ఇదేమో రాలా. చూద్దాం. సౌండ్ ఏమో వస్తుంది, మంట లేకపోయినా అన్నం ఏమో
పొగలు వస్తుంది. ఇది మాత్రం అనుకోని కూడా అనుకోవాలి. ఆడ బుడగలు వచ్చాయి చిన్న చిన్నవి. అన్నమేమో బిస్సగా రెడీ అయిపోతుంది. ఒక్కరోవే కాబట్టి భిన్న అవుతున్నట్టున్నది ఇది. అది చికెన్ ఎక్కువ కాబట్టి లేట్ అయ్యేటట్టున్నది. ఏం స్మెల్ కూడా రావడం లేదు చికెన్. మామూలుగా స్మెల్ వచ్చారు చికెన్, ఆడాడి స్మెల్ రావడం లేమే. మళ్ళీ అడుగు అంటుతుంది. ఇదేమో నిప్పు మాత్రం భయంకరంగా వస్తుంది. బాగా అదిని పెట్టినాం కదా, నీళ్ళు కూడా పోయాలి ఒక చుక్క కూడా. నీళ్ళు ఆల్రెడీ దీంట్లో ఉంటాయి. మళ్ళీ ఈ టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ మళ్ళీ నీళ్ళు అవుతాయి, గుజ్జు గుజ్జు అవుతుంది కాబట్టి నీళ్ళు అయితే పోయిలా. బాగుంటుంది టేస్ట్. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేసి ఆల్రెడీ అతనికి పెట్టినా, అతను తిని బాగుండదని చెప్పే లోపల మళ్ళా చేస్తాను. చూడండి, నేను నీళ్ళు పోయక ముందే నీళ్ళు వస్తున్నాయి దీంట్లో. జ్యూస్ వస్తుంది. ఇంకా నీళ్ళు పోసి ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇది. కాకపోతే చాలా టైం పడుతుంది ఇది మగ్గే లోపల. గ్యాస్ అయితే భిన్న అయిపోతుంది, కరెంట్ పోయి కాబట్టి చాలా లేట్ అవుతుంది. ఇదేమో పొగలు కక్కుతుంది. ఇది అయిపోయేటట్టున్నది భిన్న. ఇది అయిపోతుంది. సో అన్నం అయితే వంచేద్దాము, అయిపోతుంది అన్నము. ఈ కూర లేటు. అన్నం అయితే అయిపోయింది. సో ఇంక ఈ కూర అయితే అస్సలు అనుకొని కూడా అనుకోవడంలే. ఇప్పుడే కొద్దిగా బుస్సలు పొంగుతుంది. టైం దగ్గర పెట్టి కూడా 20 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకా అన్నం అయిపోయింది కాబట్టి ఇంక ఈ కూర ఉడికితే వేసుకొని తిన్నామే. స్మెల్ రాలేదని చెప్పినా కదా, ఇప్పుడైతే స్మెల్ వస్తుంది. పోను స్మెల్ వస్తుంది. చూసినారా, మిరపకాయలు అయితే ఉన్నాయి. ఇంకా చాలా టైం పడుతుంది అసలు మగ్గాల. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా. సో ఈ సామాన్లన్నీ కూడా నేను కొనుక్కుంటాను అనుకుంటారేమో. నేనైతే కొనుక్కోను. దేవుడి దేవల్ల మనకైతే అక్కడ పనిచేసే ఆమె కానీ లేదంటే మేడం కానీ అందరూ కూడా చాలా మంచివాళ్ళు. నీకేమైనా కావాలంటే తీసుకొని చేసుకో అని చెప్పి నాకైతే మేము 10 రోజులకు ఒకసారి మార్కెట్కి అయితే పోతాము. కూరగాయల మార్కెట్కి నుంచి దగ్గరగా చాలా దూరం. ఒకసారి షార్ట్ వీడియో కూడా పెట్టినా కదా, అడిగినప్పుడు నన్ను అడుగుతారు నీకేమైనా కావాలంటే తీసుకో అని చెప్పి. అప్పుడు మనమైతే ఇదే టమాటాలు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డలు ఇట్లాంటివన్నీ తీసుకుంటా. ఇవి మసాలాలు మాత్రం నేను తెచ్చుకున్నా. అవి కూడా ఎందుకు తీసుకున్నావు నాకు చెప్పొచ్చు కదా, నేను ఇచ్చిందని చెప్పింది ఆమె. బియ్యం అయితే ఆమె ఇచ్చింది. నీకు చికెన్ కావాలన్నప్పుడల్లా నాకు చెప్పు, నేను ఇస్తా అని చెప్పింది. దేవుడి దేవల్ల మనకైతే సామాన్లు తినేదానికి వాళ్ళు ఇచ్చిన ఫుడ్డు తింటా. నా పాటికి నేను కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటా. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. సో బాగానే చేస్తుంది. అప్పుడప్పుడు కొద్దిగా టేస్ట్ అంటే వాళ్ళ టేస్ట్ మనకు నచ్చదు కదా. సో అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది. అట్లా ఏం చేయలేము, అప్పుడు అడ్జస్ట్ అయిపోతా, ఊరగాయలతో అడ్జస్ట్ అయిపోతా. సో మనకు దేవుడి దయ వల్ల పర్వాలే, వంట చేసుకోవడానికి సామాన్లు అవన్నీ కూడా ఇస్తున్నారు. చూసినారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. అసలు నీళ్ళే పోయకుండా ఉంటే మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇదంతా జ్యూసు ఎంత వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే నస్తాయి రంగా. చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. ఇంకా ముక్క ఉడికిందంటే అయిపోయింది. దగ్గరకు వచ్చేసింది. చూద్దాం, ఇంకొక 10 నిమిషాలు ఉడకబెడదాము. గ్యాస్ ఏంటి వారికి దన్నని అయిపోయిండు. ఇది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. రూమ్ మొత్తం చికెన్ వాసన, కళ్ళు మంటలు. ఎందుకంటే కిటికీ ఒకటే ఉన్నది, అది తెరిచినామంటే ఆ సౌండ్స్ అన్నీ వినపచ్చా ఉంటాయి. అందుకే నేను కిటికీ తెరచను. మొత్తం ఈ చికెన్ వాసన అంతా ఏడే ఉన్నది. ఇక్కడ కూడా లైట్ ఉన్నది తెలుసా, వంట రూమ్కి. ఇదే లైట్ వాడదు. అన్నీ ఈడే ఉన్నాయి. ఇరుకు స్థలం, అదే ఇరుకు సంసారం అన్నట్టు అన్నీ ఇరుకుగా ఉన్నాయి. అయిపోయింది చికెను. చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో బాగా. అతనికి ఇచ్చే పండుగ చేసుకుంటాడు. నేను కొద్దిగా తీసుకొని అతనికి ఇస్తాను మిగతాది. అతనిది కాబట్టి అతనికి ఇచ్చేయాలా. ఆయన ఎంత తెచ్చే అంత తీసుకుంటా. అయిపోయింది. ఇంకా ఒకసారి ఉప్పు చూద్దాం. అబ్బా, కారం దుమ్ములు వేసిపోయింది. అన్నీ సరిపోయినాయి. కారం మాత్రం ఒక నెల దాకా కారం తినలా. ఈరోజు కారం దుమ్ము లేపేసిన. సో సూపరు.
ఇంకా అతన్ని పిలుద్దాము, అతన్ని పిలిచి మనం కూడా అన్నం అయితే రెడీ అయిపోయింది కదా, అన్నంలో వేసుకొని టేస్ట్ చేద్దాము. इतने అనమాట तौफिक भाई 4 साल से इधर काम करते हैं ना. गर्म है जरा, ठंडा है. सही है, बहुत सही है. पहले खाया ना, कैसा है? अभी अच्छा है, पहले दोनों सही है. मैं कब तो पकाएगा कौन, मैं खिलाता है दूसरा आदमी को, मैं वो बोलते है अच्छा है, मेरे को दिल ऐसा आ जाता है. सही है भाई, तुम्हारा कुक भाई बहुत सही है, जबरदस्त है भाई. थैंक यू. मैं बहुत कुक खाया, तुम्हारा जैसा कुक नहीं, यानी ऐसा नहीं होता है. तुमको तो होटल देना चाहिए भाई. థ్యాంక్ యూ. थैंक यू. సో అది ఏమంటున్నాడంటే, నువ్వు హోటల్ పెట్టుకో, ఎందుకు డ్రైవర్గా వచ్చిన అంటాడు. నేను కూడా తింటా ఇప్పుడు, చూద్దాము. కారం అయితే ఎక్కువ ఉంది. కారం వచ్చాయన బల్లాగా మై ఐసే खाता है. सही है. तुम इसमें क्या क्या मसाला डालते हो इसमें? वो मैं उधर देखो कितना मसाला लिया, ऊपर ऊपर. मेरे को तो मैं करता हूँ. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ పైన నిమ్మకాయ పిండినా టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజంగా సూపర్. చూసారు కదా, బుసలు కక్కుతా తిన్నాడు అనమాట. ఇంకోసారి చేసినప్పుడు కారం తక్కువేనైనా బాగుంది అన్నాడు. సో మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. రోటీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే కారం ఎక్కువ తింటాను. నీ కళ్ళల్లో నీళ్ళే లేవు, నా కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి అంటున్నాడు. సో చూసారు కదా, వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఏదైనా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.